వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ గత 5 ఏళ్లలో ప్రభుత్వాన్ని నడిపించినటువంటి దాంట్లో ఎవరేం చేశారు అనే దానికి ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే అన్ని దోచుకోవడం దాచుకోవడం తప్పితే ఏం లేదు. సాక్ష్యాలను మాత్రం మాయం చేయడానికి చాలా వరకు ప్రయత్నాలు చేశారు, బట్ ఎక్కడో ఫెయిల్ అయ్యారు. సో ఆ విధంగా ఒక్కొక్కళ్ళు దొరికిపోతూ వస్తున్నారు. బట్ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం మనం చెప్పుకున్నట్టుగా అబ్బే స్కామ్ ఏముంది, అసలు ఏమీ లేదు, మేము చాలా నిజాయితీగా నీతిగా అన్నిటికీ మేము పని చేసుకుంటూ వచ్చాం తప్పితే ఏమీ లేదు అన్నటువంటి మాటలు. ఇప్పుడు మరొక ఆణిముత్యం, అసెంబ్లీలో పోలవరం గురించి మాట్లాడినటువంటి మాజీ మంత్రి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్, ఆయనకు కూడా వెళ్ళాయి శ్రీముఖాలు, అదే తాకీదులు. రండి బాబు మీ గురించి వెయిట్ చేస్తున్నాం అని చెప్పి. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మొన్న మధ్యన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తూ, నల్లపరెడ్డిని నేను సమర్థిస్తున్నాను, ఆయన అన్న మాట అంతా కూడా కరెక్టే అని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేస్తే దాని మీద నోటీసులు ఇచ్చారు. అది ఒకటి. ఇక రెండోది, ఆయన శాఖ కాదు, మైనింగ్ అనేది ఆయన శాఖ కాదు, కానీ మైనింగ్ శాఖ పెద్దలందరినీ కూడా మచ్చిక చేసుకొని ఈయన కూడా నెల్లూరులో కావాల్సినంత తవ్వుకున్నాడు అన్నటువంటిది రిపోర్ట్స్ వస్తున్నాయి. 2023 దానికి సంబంధించి, ఎందుకంటే ఒకళ్ళని అరెస్ట్ చేశారు కాకాణి కేసుకు సంబంధించి. అరెస్ట్ చేసినటువంటి దాంట్లో ఎవరు ఏంటి అనేది చూస్తే ఈయన ఎవరో కాదు, అనిల్ కుమార్ యాదవ్కి ఆయన పార్ట్నర్, ఆయన వ్యాపార భాగస్వామి, ఆయనతో ఉండి ఆయన పని చేసి పెట్టినటువంటి వ్యక్తి. సో శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నెల్లూరులో క్వాడ్స్ మరియు ఇతర మైనింగ్ ఇదంతా కూడా ఉంది. వాటికి సంబంధించి అక్రమ తవ్వకం, అలాగే తరలింపు, పేలుడు పదార్థాల కేసు, దీంట్లో అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా వచ్చింది. ఏం చెప్పాడంటే 2023 ఆగస్టు నుంచి అనిల్ కాకాణితో కలిసి క్వాడ్స్ వ్యాపారం చేస్తున్నట్టుగా శ్రీకాంత్ రెడ్డి బయటపెట్టారు. లీజ్ గడువు అయిపోయిన రుస్తుం మైన్ నుంచి క్వాడ్స్ తీసేవాళ్ళు, వాకాటి శివారెడ్డి, శ్రీనివాసరెడ్డి మైనింగ్ పనులు చూసేవాళ్ళు అంటూ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. అలాగే శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఈ మైనింగ్ మొత్తం అంతా కూడా నేను చూసేవాడిని, ఆ పనులని పర్యవేక్షించేవాడిని, అందుకు టన్నుకి 1000 రూపాయలు నాకు ఇచ్చేవాళ్ళు. ఈ తవ్విన క్వాడ్స్ మొత్తాన్ని కూడా ఏనుగు శశిధర్ రెడ్డి పొలంలో డంప్ చేసేవాళ్ళం, ఆయనకి ఎకరాకు 25,000 చెల్లించేలా ఒప్పందం. తవ్విన దాన్ని ఆయన పొలంలో దాచుకున్న దానికి ఎకరాకి 25,000 ఆయనకి ఇచ్చేలా ఒప్పందం. అక్కడి నుంచి క్వాడ్స్ని చైనాకి ఎగుమతి చేశామని, వచ్చిన డబ్బుల్ని కాకాణితో పాటు అనిల్ కుమార్ కూడా తీసుకున్నారు అని చెప్పడం. సో ఇక్కడ ఇదొక్కటే కాదు, గతంలో ఈ బెట్టింగ్ రాకెట్ నిర్వహించడం కూడా అనిల్ కుమార్ యాదవ్కి ఉంది అని చెప్పి ఆరోపణలు. దానికి సంబంధించి కూడా వివరాలు శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బయటపడితే అప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఇప్పుడు ఇంకొక డైలాగ్ మనకు గుర్తు రావాలి ఖచ్చితంగా. ఏ డైలాగ్ అంటారు? ఎప్పుడు వచ్చామని కాదని, ఆ బుల్లెట్ దిగిందా లేదా, లేదంటే పర్సెంటా 1/2% స్వామ్యాల్లో ఉండి మాట్లాడకూడనటువంటి మాటలన్నీ అసెంబ్లీలో మాట్లాడి, రాసి పెట్టుకోండి అని మాట్లాడి, అంటే నా వరకు ఈ పొలిటికల్ ఇదంతా పక్కన పెట్టేస్తే, నేను ఈ అనాలిసిస్ చేయడం అని పక్కన పెడితే, నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్కి మంచి పేరే ఉండింది. అక్కడ చాలామంది మాట్లాడారు. నేను నెల్లూరు కొన్ని ఈవెంట్స్ పని మీద వెళ్ళినప్పుడు అక్కడ కలిసి మాట్లాడినప్పుడు చాలామంది అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ మాకు చాలా మంచి పని చేసి పెడతాడండి, అందరితో సౌమ్యంగా ఉంటాడు మాకు అన్నటువంటి పేరే ఆ రోజు ఉంది. బట్ ఒక్కసారి అధికారంలోకి రాగానే ఉన్న పేరు పోయింది మొత్తం. ఎందుకు ఇలా టర్న్అవుట్ అయిపోతారంటారు? సో ఇప్పుడు దీనికి సంబంధించి కంప్లీట్గా బయటకు వచ్చింది. నగదు లావాదేవీలకు సంబంధించి ఇటువంటి అక్రమాల్లో, అంటే అనిల్ కుమార్ యాదవ్ మీద బెట్టింగ్ అని చెప్పి, అప్పట్లో IPL బెట్టింగ్లని, క్రికెట్ బెట్టింగ్లు అని చెప్పి 2014-19 మధ్యలో చాలా ఆరోపణలు వచ్చాయి. ఎక్కడ పెద్దంతగా బజ్ లేదు, ఎవరు పెద్ద పట్టించుకోలే. కానీ 2019 తర్వాత చూస్తే ఇదేంటి, ఈయనకి మంత్రి పదవి ఇచ్చాడు, తర్వాత తీసేసి అంబటిని పెట్టాడు, ఇద్దరు డైలాగులు కొట్టడానికి తప్పితే ఇంకోటి ఏం లేదు. అంటే నీటిపారుదల శాఖని నోటిపారుదల శాఖగా మార్చినటువంటి ఘనుల్లో ఈయన కూడా ఉన్నారు కాబట్టి. సో అక్కడ వరకే అయిపోయింది, ట్రోలింగ్ మెటీరియల్ కింద అయిపోయింది తప్పితే ఏం లేదు అనిల్ కుమార్ యాదవ్ది. బట్ ఇంత అక్రమాల్లో ఉన్నారా? ఏకంగా పేలుడు పదార్థాలు వాడ్డాలు, తరలించడాలు, క్వాడ్స్ని అక్కడ తవ్వి అక్రమంగా మూసేసినటువంటి మైన్లు తెరిపించి మరి అందులో వాళ్ళు అక్రమంగా చేశారంటే అవునులేండి, ఏం చేస్తాం. సో ఇక ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే దీంట్లోనే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇంకొక లింక్, నెలకి 20 కోట్ల రూపాయలు కమిషన్ తాడేపల్లికి పంపాలి అన్నటువంటిది కూడా బయటకు వస్తుంది. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తవ్వుకున్న దాంట్లో నెలకి 20 కోట్ల రూపాయలు మాత్రం మీరు పంపించి తీరాల్సిందే. సో కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి
మిగతా వాళ్ళు శ్రీకాంత్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు అరెస్టు. అలాగే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ పేరు ఇందులో వచ్చింది వివరాల ప్రకారం. సో అనిల్ కుమార్ కూడా రేపు మాపు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ముందు పోలీసులు నోటీస్ సర్వ్ చేస్తారు, చెప్పినటువంటి దానికి బేరీజ్ వేసుకుంటారు, వాస్తవాలు లెక్కదీస్తారు, అన్నీ కూడా బయటకు వస్తాయి. సో ఈ ఇద్దరి నుంచి మళ్ళీ, ఎందుకంటే తవ్వేసుకున్నారు కాబట్టి అంటే ఊరుకోరు కదా, మీ ఇష్టం వచ్చినట్టు తవ్వేసుకుంటామంటే. మీరు కావాలంటే మీరు తవ్వుకోండి, కానీ దానికి సంబంధించినటువంటి వాటా మాత్రం వెళ్లాల్సిందే అంతిమంగా. ఇది జరిగినటువంటి అంశం. సో మొత్తానికి అనిల్ కుమార్ యాదవ్ కూడా బుల్లెట్ తనంతట తానే దింపుకున్నాడు. ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజల కోసం వాడుంటే ఈరోజు మాపం ఇలాంటి మాటలు వచ్చేవి కాదు. కానీ ప్రజల కోసం కాదు, ప్రజలు ఇచ్చిన అధికారం మా కోసం, మేం బాగుపడడం కోసం, మేం దండుకొని 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలి కాబట్టి మేము ఇప్పటి నుంచే మొత్తం అన్ని ప్రయత్నాలు చేయాలి కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఏది దొరికితే చేసుకుంటాం. దానికి ఎలాగో మా లీడర్ నుంచి మాకు పర్మిషన్లు ఉన్నాయనుకొని సెల్ఫ్ గోల్, అంతకుమించి ఏమీ లేదు. చేసిన పాపం ఊరికే పోతుందా? కర్మ రిటర్న్స్ అని చాలామంది కామెంట్స్ పెడతారు కదా మన వాళ్ళు. అలాగే అనిల్ కుమార్ యాదవ్ కూడా కర్మ కాటేసింది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.